ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోజుల తరబడి విక్రయ కేంద్రాల వద్ద పడిగాపులు గాస్తున్నారు. తెల్లవారుజాము నుంచే విక్రయ కేంద్రాల వద్ద లైన్లో చెప్పులు పెట్టి నిరీక్షిస్తున్నారు. యూరియా అందుబాటులో లేకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుకు పాస్బుక్ పై కేవలం 2 సంచులు యూరియా మాత్రమే సరఫరా చేస్తూ ఉండడంతో అది ఏ మూలకు సరిపోవడం లేదని, తమకు వెంటనే సరిపడ యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో యూరియా కోసం రైతులు పడరాని పాటలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే ఈ యొక్క విక్రయ కేంద్రాల వద్ద బార్లు తీరేటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రైతుల యొక్క పరిస్థితి ఈ విధంగా ఉండడంతో తమకు ఈ యొక్క పరిస్థితిలో ఎప్పుడైతే వర్షం వచ్చిందో ప్రస్తుతం ఈ యొక్క యూరియాను వేసేటువంటి క్రమంలో అందుబాటులో లేకపోవడం వల్ల పంటలు పండేటువంటి అవకాశం ఉండదనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి DCMS సంబంధించినటువంటి కేంద్రం వద్ద ఈ యొక్క విక్రయ కేంద్రం వద్ద రైతులంతా కూడా బార్లు తీరినటువంటి యొక్క దృశ్యాలను చూస్తున్నాం. వీరంతా కూడా గడిచిన 10-15 రోజులకెళ్ళి యూరియా కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళకి అందుబాటులో లేకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క వర్షాలు వచ్చినటువంటి క్రమంలో ప్రస్తుతం వర్షాలు బంద్ అయినటువంటి క్రమంలో వెంటనే ఈ యొక్క యూరియాను వేయాలి కాబట్టి ఇది లేకపోతే తాము తీవ్రంగా నష్టపోతామని యొక్క విధంగా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, మీకు ఏ రకమైన ఇబ్బంది ఉంది? అందుబాటులో ఉందా లేదా? లేదు సార్, ఖచ్చితంగా లేదు. 10 రోజులే ఈ యూరియా అయితే సత్యం లేదు. ఖచ్చితంగా ఒక్క సంచి లేదు ఇంతవరకు. అట్లా చేనులు వేసినా అట్లే ఉండే మొత్తం రోగం వచ్చి అట్లా వండుకున్నాయి చేనులు. ఇంక అదేం పండాలి? మేమేం చేయాలి? ఏం పండియాలి? లక్షలు పెట్టుబడి పెట్టి ఒక మంచిగా 1200 పెట్టే కూలి ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు ఏమంటారు మీరు అడిగితే? మేము అడితే లేదు రాలేదు, ఇస్తాం రాలే అంటాడు. 15 రోజుల తిరిగి ఇంటికి. రాత్రి 2 గంటల నుంచి ఇక్కడ మేమందరం పడిగాపులు కాస్తున్నాము. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నోనికి 2 సంచుల ఏరియా ఇస్తే ఏం సరిపోతలేదు. మాకు ఎక్కడ కూడా ఏరియా అందుబాటు లేదు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి మాకు ఏరియా సప్లై చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము 5 గంటలకు వచ్చినాం సార్. 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడడం, చెప్పులు లైన్లో పెట్టి నిలబడి టిఫిన్ చేయాలంటే కూడా వీడికి వెళ్ళి పోకుండా ఇప్పటి వరకు టిఫిన్ చేయకుండా కూర్చోవాల్సి వచ్చింది. 4 గంటలకు వచ్చి పెట్టినామండి చెప్పులు. ఇంతవరకు ఇప్పుడు తెలిసిండ్రు. అయినా ఒక్కొక్క సంచి 2 సంచులు ఇస్తే ఏం సరిపోవు. ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఇబ్బంది లేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక చాలా ఇబ్బంది పడుతున్నాం. రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అనువు దాటిన తర్వాత యూరియా సరఫరా చేసిన దానివల్ల ప్రయోజనం లేదని చెప్తున్నారు. ముఖ్యంగా రైతుకు కేవలం 2 సంచులు ఇవ్వడం వల్ల తమకు 5-6 ఎకరాలు సాగు చేసేటువంటి తమకు చాలా ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు అవసరమైనటువంటి మేర ఈ యొక్క యూరియాను సరఫరా చేయకుంటే తాము లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి పంటలకు కూడా తీవ్ర నష్టం జరుగుతుందనేటువంటి ఆవేదన మాత్రం రైతులంతా కూడా వ్యక్తం చేసే పరిస్థితి. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.